బియ్యం మోడీ ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పటి వరకు కేసీఆర్ కూడా 3 ఏళ్ల నుంచి బంద్ చేసిండు. ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వమే ఇస్తుంది బియ్యం. అది ఫ్రీ బియ్యం. ఇంకా 5 సంవత్సరాలు ఉంది మోడీ ప్రభుత్వం ఇచ్చే బియ్యం కూడా 5 సంవత్సరాలు. ఈయన సన్న బియ్యం ఇచ్చేది కూడా నమ్మకం తక్కువనే. ఉగాది నుండి కాదు, ఇప్పుడు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రైతు బీమాలు లేవు, ఏమి లేవు. ఇస్తా అంటుండు కానీ ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయిందమ్మా. ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయింది, ఏది ఆచరణలోకి తీసుకురాలేదు. అంటే కేసీఆర్ ఆనమాలు లేకుండా చేస్తాడు, మరి అది చేయగలుగుతాడా? చేయలేడు. ఈయనతో కాని పని అది. ఈయనతో కాని పని. కేసీఆర్ తింటే 2 రూపాయలు తినొచ్చు, ఇస్తే 5 రూపాయలు ఇచ్చిండు. తిన్నాడు, చేసిండు పని, చేసిండు, ఖచ్చితంగా పని చేసిండు కేసీఆర్. కానీ నేను బీజేపీ క్యాండిడేట్ అయినా కూడా నేను చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే పక్కా మోడీ ప్రభుత్వం చేస్తుంది, ఇప్పుడు పక్కా చేస్తుంది. కానీ ఈ అన్ని అబద్ధాల మాటలు చెప్పి ఇది ఇస్తా అది ఇస్తా అని ముందుకొచ్చి ఒక ఆడోళ్లకు ఫ్రీ టికెట్ పెట్టి అన్యాయంగా అనవసరంగా ఆడోళ్ళని ఖరాబ్ చేసిన తిరుగుతున్నారు, అనవసరంగా తిరుగుతున్నారు. ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు? ఒక్కళ్ళు చెప్పలేదు అసలు. వాళ్ళు కూడా లేడీస్ కూడా అడగలేదు. మరి వాళ్ళు ఈ విధంగా విచ్చలవిడిగా తిరుగుతుంటే ఎక్కడ పనికి లేనోడు కూడా పోతున్నాం. ఇంట్లో మేము పోయేసరికి ఇంటికాడ ఎవరు ఉండరు. ఎక్కడ పోయినట్టే మేము బయట పోయినాం. ఎందుకు ఫ్రీ ఉంది, నువ్వు ఏమైనా పైసలు ఇస్తున్నావా? ఆ మాటకు వచ్చేసిండ్రు ఆడోళ్ళు. అంటే కావచ్చు నువ్వు ఇవన్నీ చేసినావు, రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, పెన్షన్స్ వృద్ధాప్య పింఛన్ ఇప్పటి వరకు పోయిన నెల ఒక కొట్టిండు, 4,000 అన్నాడు, 4,000 లేదు. ఆ 2,000 కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మొన్న పోయిన నెల క్లోజ్ చేసిండు, ఇయ్యలేదు. మరి ఈ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందమ్మా? నడవదు. కానీ ఆయన ఏంటంటే ఆయన ఏమనుకుంటే ఏదో అలా డబ్బగా బై ఛాన్స్ వచ్చిండు అంతే తప్ప ఆయన వచ్చే ఛాన్సే లేకుండే. 100% అయితే ఇప్పటి వరకు అయితే మోడీ ప్రభుత్వం నడిపిస్తుంది, అదే విధంగా నడుస్తుంది.